హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే టాపిక్ వచ్చేసి మనకు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ నుండి 4th యూనిట్ అండి, చట్టాలు హక్కులు. ఈ టాపిక్కి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అయితే మనం ర్యాపిడ్ రివిజన్గా అయితే నేర్చుకుందాం. సో క్లాస్ స్టార్ట్ చేయబోయే ముందు మీ నుండి ఎక్స్పెక్ట్ చేసేది జస్ట్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మాత్రమే అండి. అలాగే క్లాస్ ఏ విధంగా అనిపించిందో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఆర్టీ 2009 అమల్లోకి వచ్చిన తేదీ. ఆర్టీ 2009 అమలులోకి వచ్చిన తేదీ డైరెక్టివ్ బిట్ అండి. ఇక్కడ 1 ఏప్రిల్ 2010, 1వ తారీఖు ఏప్రిల్ 2010లో మనకు ఆర్టీ 2009 అనేది అమల్లోకి వచ్చింది. ఆర్టీ 2009 ప్రకారం ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల. ఆర్టీ 2009 ప్రకారము ప్రత్యేక వర్గీకరణకు చెందిన పాఠశాల సైనిక పాఠశాల. సైనిక పాఠశాల. ఆర్టీ 2009 ప్రకారం ఎలిమెంటరీ విద్య అంటే ఏంటి అంటే 1 నుండి 8 తరగతులనే ఆర్టీ 2009 ప్రకారము ఎలిమెంటరీ విద్య అనేసి అంటారు. ఆర్టీ 2009 అధ్యాయం 2లో దీనికి చెందిన అంశాలు ఉన్నాయి. దేనికి చెందిన అంశాలండి? ఉచిత విద్యకు బాలల హక్కు, బడిలో ప్రవేశం అనే హక్కులైతే ఇక్కడ ఆర్టీ 2009 అధ్యాయం 2లో చెందిన అంశాలు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టీ 2009లో బడులు ఉపాధ్యాయుల బాధ్యతలను క్రింది అధ్యాయంలో పేర్కొన్నారు. మనకు థర్డ్ ఆప్షన్ చూడండి, అధ్యాయం 4లో ఆర్టీ 2009 బడులు ఉపాధ్యాయుల బాధ్యతలను అధ్యాయం 4లో పేర్కొన్నారు. నెక్స్ట్, ఆర్టీ 2009 ప్రకారము క్రింది వయసు గల బాలలు అందరికీ ఉచిత విద్యను అందజేయాలి అనేది ఏ సంవత్సరాల పిల్లలకు మనకు బాలలకు విద్య అనేది అందించాలంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు పిల్లలకి ఉచిత విద్యను అందజేయాలి. దేని ప్రకారం అంటే ఆర్టీ 2009 ప్రకారము. ఆర్టీ ఫుల్ ఫామ్ అంటే మనకు రైట్ టు ఎడ్యుకేషన్. ఈ ఆర్టీ 2009 ప్రకారము 11 years బాలుడిని బడి బయట బాలునిగా, అవుట్ ఆఫ్ స్కూల్ చైల్డ్గా గుర్తించారు. అతనిని ఈ క్రింది తరగతిలో చేర్పించాలి. ఏ తరగతిలో చేర్పించాలంటే 5th క్లాస్లో, 5వ తరగతిలో తనని చేర్పించాలి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారం ఒక పాఠశాల నుండి మరొక పాఠశాలకు విద్యార్థి బదిలీపై చేరదలిచాడు. అయితే అతని వద్ద బదిలీ ధృవీకరణ పత్రం అంటే టీసీ అనేది లేదు. అప్పుడు ఆ పాఠశాల విద్యార్థిని టీసీ లేకుండా కూడా చేర్చుకోవచ్చు, చేర్చుకోలేదా అంటే టీసీ లేకుండా కూడా చేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చను, ఆర్టీ 2009 ప్రకారం పాఠశాలకి ప్రవేశానికి నిర్దేశించిన క్యాపిటేషన్ రుసుము గరిష్ట విలువ అంటే తనకి దీని యొక్క 2009 ఆర్టీ ప్రకారము పాఠశాలలో మనకి ఎంట్రన్స్ ఫీజు ఉంటుంది కదా, అంటే క్యాపిటేషన్ రుసుము అనేది, దానికి అసలు రుసుము అనేది ఉంటుందా అంటే ఉండదండి. అసలు వసూలు అనేది చేయరాదు. ఇప్పటి నుండి సబ్జెక్టు ఇదా అది అని కాదండి, ఏ సబ్జెక్టు మనకు నేర్చుకుంటానో ఆ సబ్జెక్ట్స్ అనేది వీడియో అనేది చేసి మీకు అప్లోడ్ అయితే చేస్తాను. ఎందుకంటే మనకు డిఎస్సిలో ఒకటే సబ్జెక్ట్ ఏం లేదు కదా, సైకాలజీ ఉంది, పిఐ ఉంది, కంటెంట్, మెథడ్, ఇలాంటివన్నీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అంటే అది చేయలేండి. యాక్చువల్గా నేను కూడా అది అంతగా ప్రిపేర్ అవ్వలేదు అనుకోండి, ఎందుకంటే దానికే టైం అంతా వేస్ట్ అవుతుంది. మనకి దేని నుండి ఎక్కువ మార్క్స్ వస్తాయో దాన్ని చూసుకోవాలి కదా. జస్ట్ ఇది నా ఒపీనియన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఒక పాఠశాల విద్యార్థిని చేర్చుకొనుటకు 25,000 క్యాపిటేషన్ రుసుము వసూలు చేసింది. ఈ ఆర్టీ ప్రకారము తనకి ఎంత జరిమానా విధించవచ్చు అంటే 10 రెట్ల వరకు అయితే మనకు జరిమానా అనేది విధించవచ్చు. పాఠశాలలో చేర్చుకొనుటకు బాలుడు లేదా బాలికలను ఎంపిక విధానానికి గురి చేస్తే మొదటి తప్పుకు విధించే జరిమానా ఎంత? 25,000 కట్టాలి. పాఠశాలలు చేర్చుకోవడానికి ఎంపిక విధానానికి అంటే తనకు ఎంపిక విధానానికి గురి చేస్తే దాని మొదటి తప్పుగా విధించే జరిమానా ఎంత అండి? ఇక్కడ 25,000. ఆర్టీ 2009 అమలుకు పూర్వం ఏర్పాటు చేయబడిన పాఠశాల ఈ ఆర్టీలో పేర్కొన్న ప్రామాణికాలు కలిగి ఉండకపోతే అమలు నుండి ఎన్ని సంవత్సరాల లోపల ప్రామాణికాలు పూర్తి చేయాలి అంటే 3 సంవత్సరాల లోపల ప్రామాణికాలు అనేవి పూర్తి చేయాలి. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం ఎంత ఉంటుందంటే 50% వరకు అయితే ఉంటుంది. బడి యాజమాన్య సంఘంలో మహిళల శాతం ఎంత? 50%. ఈ బడి యాజమాన్య సంఘం అంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది ఏదంటే పాఠశాల తనిఖీ మరియు క్రమశిక్షణ చర్యలు అనేవి ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ విధి కానిది. నెక్స్ట్, బడి యాజమాన్య సంఘంలో 4 కనీసం 3వ వంతు సభ్యులు ఈ క్రింది వారై ఉండాలి అంటే తల్లిదండ్రులు లేదా సంరక్షకులు క్రింది వారై ఉండాలి. అంటే బడి యాజమాన్య సంఘంలో 4 3 వంతులు తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఉండాలి.
ఆర్టీ 2009 ఉపాధ్యాయులను క్రింద పేర్కొన్న విద్యేతర పనులను చేయడం నిషేధించింది. దేన్ని నిషేధించంటుంది ఇక్కడ చూద్దాము. విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ బిల్లులు అనేవి చేయుట. క్వశ్చన్ నెంబర్ 17. ప్రాథమిక పాఠశాలలో పిల్లల సంఖ్య 60 వరకు ఉంటే అక్కడ ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అండి? 2 మెంబర్స్ అయితే ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు ఎంతమంది ఉండాలి? 60 మంది ఉంటే అక్కడ ఉపాధ్యాయులు 2 అయితే ఉండాలి. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులు 91 నుండి 120 వరకు ఉంటే ఉండాల్సిన ఉపాధ్యాయుల సంఖ్య ఎంత అంటే 4 మెంబర్స్ అయితే ఉండాలి. ఆర్టీ 2009 ప్రకారం 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు ఎంత అండి? 200. ఆర్టీ 2009 ప్రకారము 1 నుండి 5వ తరగతి వరకు గల పాఠశాల పని దినాలు 200 గంటలు. అంటే మనకు 200 డే అంటే 200 డేస్ ఉండాలి. అలాగే మనకు 6th నుండి 8th క్లాస్ వరకు అయితే ఎంత అంటే మనకు 220 అండి. 6th నుండి 8th క్లాస్ వరకు అంటే మనకు ఎన్ని దినాలు స్కూల్ అనేది ఉండాలంటే 220 డేస్ అయితే ఉండాలి. ఆర్టీ 2009 ప్రకారము 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు ఎన్ని ఉండాలంటే 1000 గంటలు అయితే ఉండాలి. ఏ క్లాస్ నుండి 6 నుండి 8వ తరగతి వరకు ఒక విద్యా సంవత్సరంలో బోధనా గంటలు 1000. ఈ ఆర్టీ 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాల పనిచేయు వేళలు అంటే మార్నింగ్ 9 నుండి ఆఫ్టర్నూన్ 3:35 వరకు అయితే మనకు ఈ పాఠశాల పనిచేయు వేళలు. దేని ప్రకారం అంటే రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారము 9 నుండి 3:35 వరకు పాఠశాల అయితే పని చేయాల్సి ఉంటుంది. ఆర్టీ 2009 ప్రకారము టీచర్లకు వారానికి కనీస పని గంటలు ఎలా ఉండాలంటే 45 అవర్స్ అయితే ఉండాలండి. 45 అవర్స్. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ NCPCR ప్రకారము బాలలు అంటే ఎవరిని పిలుస్తారు ఇక్కడ? 0 అంటే 14 సంవత్సరాలు వయసు కలిగిన వారందరినీ కూడా బాలలుగా పిలుస్తారు. అంటే బాలలు అంటే వీళ్ళే కదా. నెక్స్ట్ మనకు నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణనే 29 ఆర్టికల్ 29 ప్రకరణ 21. దేనికి అంటే నిర్బంధ ఉచిత ప్రాథమిక విద్యను గురించి తెలిపే రాజ్యాంగ ప్రకరణ 21. అంటరానితనాన్ని నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ నిషేధించిన రాజ్యాంగ ప్రకరణ 17. ఆన్సరు 17. క్రింది రాజ్యాంగ ప్రకరణలో మత స్వేచ్ఛను కల్పించేదే 25. ప్రకరణ ఏదంటే 25. దేనికి? మత స్వేచ్ఛకు. ఆర్టీ 2009 ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో 1 to 5 క్లాసెస్ వరకు బోధన ఎన్ని గంటలు ఉండాలంటే 800 అవర్స్ అయితే ఉండాలి. మనకు 800 గంటలు అయితే ఉండాలి. దేని ప్రకారం అంటే ఆర్టీ 2009 ప్రకారం ఫస్ట్ నుండి ఫిఫ్త్ క్లాస్ వరకు ఎన్ని అవర్స్ ఉండాలండి? 800 అవర్స్ గుర్తుపెట్టుకోండి. ఈ ఆర్టీ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయుని పోస్టు మంజూరు కావాలంటే పాఠశాలలో ఉండవలసిన విద్యార్థుల సంఖ్య మ్యాక్సిమం ఎంతమంది ఉండాలి? ఇక్కడ 150కి పైన ఉండాలి. మనకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 ప్రకారము ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుని పోస్టు అంటే ఆ HM పోస్టు తనకి అప్రూవ్ అవ్వాలంటే మంజూరు కావాలంటే పాఠశాలలో విద్యార్థుల సంఖ్య మినిమం ఎంత ఉండాలంటే 150కి పైన అయితే ఉండాలి. అలాగే 30 క్వశ్చన్ చూడండి. విశ్వ మానవ హక్కుల ప్రకటన క్రింది సంవత్సరంలో జరిగింది. ఏ సంవత్సరంలో? 1948లో అయితే జరిగింది. విశ్వ మానవ హక్కుల ప్రకటన 1948లో అయితే జరిగింది. మానవ హక్కుల దినము డిసెంబర్ 10. UNO క్రింది కాలాన్ని మానవ హక్కుల విద్యా దినోత్సవంగా ప్రకటించింది. UNO మానవ హక్కుల విద్యా దినోత్సవం ఏ సంవత్సరంలో ప్రకటించిందంటే 1990 నుండి 2000 సంవత్సరంలో ఉండేదాన్ని విద్యా దినోత్సవంగా ప్రకటించారు. సమానత్వపు హక్కు ఈ క్రింది ఆర్డినెన్స్లో ఉంది. సమానత్వ హక్కు అనేది 14-18 యొక్క మధ్యలో ఈ ఆర్డినెన్స్లో అయితే ఉంటుంది. క్రింది వాటిలో సరికాని జత ఏదైనా ఉందంటే ఆర్టికల్ 24 అనేది 14 ఇయర్స్ లోపు బాలలకు పనిచేసే హక్కు అనేది ఇది రాంగ్ స్టేట్మెంట్. సో ఇది మనకు రైట్ ఆన్సర్. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేసిన సంవత్సరమే 1993. జాతీయ మానవ హక్కుల కమిషను ఏర్పాటు చేసిన సంవత్సరము 1993.
ఈ జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరండి? సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. స్పీడ్గా చెప్తున్నాను అనుకుంటున్నారా? తప్పేం లేదండి, ఆల్రెడీ మనం ఇది చదివేసి ఉంటాం కదా, జస్ట్ ఇది మనకు ర్యాపిడ్ రివిజన్ కోసం. ఎలా మీరు దీన్ని మనం నేర్చుకుంటే ఒక పని అయిపోతుంది. ఇక్కడ కూడా జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అంటే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి. ఈయన జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్. 37 జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినం అనేది నవంబర్ 14. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ దినమే నవంబర్ 14. బాలల హక్కులలో విద్య, శిశు పోషణ దీని కింద ఉంటాయి. దేని కింద అంటే అభివృద్ధి చెందే హక్కు కింద విద్యా శిశు పోషణ అనేది ఉంటుంది. ఆర్టీఏ మనకు ఇది ఆర్టీఐ చూడండి, రైట్ ఇన్ఫర్మేషన్ చట్టం అమల్లోకి వచ్చిన తేదీ ఇక్కడ తప్పు ఇచ్చారు. సో తేదీ అనేసి ఇక్కడ చూడండి 12 అంటే 12వ తారీఖు 10వ నెల అక్టోబర్లో 2005. ఇది గుర్తుంచుకుంది. దారిద్ర్య రేఖ దిగువ గలవారు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారము వివరాలు పొందుటకు చెల్లించాల్సిన ఫీజు ఎంత అంటే అసలు చెల్లించవద్దు. దారిద్ర్య రేఖకు బీపీఎల్ సమాచార హక్కు ప్రకారము ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి మనం ఫీజు అనేది చెల్లిస్తుంటాం కదా, సో ఆ ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం అయితే ఉండదు. సమాచార హక్కు చట్టం క్రింద చేసుకున్న సాధారణ దరఖాస్తుకు సమాధానం ఇవ్వడానికి గల వ్యవధినే 30 రోజులు. సమాచార హక్కు చట్టము క్రింద చేసుకున్న సాధారణ అప్లికేషన్ అనేది పెట్టుకుంటాం కదా, సో అప్లికేషన్కి సమాధానం ఇవ్వడానికి ఎంత టైం ఉంటుందంటే 30 డేస్ అయితే ఉంటుంది. 30 డేస్. సమాచార హక్కు చట్టం క్రింద కోరిన సమాచారము ప్రాణహానికి లేదా వ్యక్తి స్వేచ్ఛకు చెందినది అయితే సమాధానం ఇవ్వడానికి ఎంతవరకు గడువు ఇస్తారంటే 48 అవర్స్ అయితే ఇస్తారు. ఈ యొక్క సమాచార హక్కు చట్టము మనం కోరిన సమాచారము ప్రాణహానికి లేదా స్వేచ్ఛకు చెందింది అనుకోండి, అప్పుడు సమాధానం ఇవ్వడానికి ఎంతవరకు మనకు గడువు ఇస్తారంటే 45 అవర్స్ అయితే గడువు అనేది ఇస్తారు. కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అవసరము. ఎవరికి అవసరం అంటే రాష్ట్రపతి. ఈ రాష్ట్రపతి కేంద్ర సమాచార కమిషన్ తొలగింపుకు వీరి ఆదేశాలు అనేవి అవసరం ఉంటుంది. రాష్ట్ర సమాచార కమిషన్లు తొలగించే అధికారం వీరికి గలదు. ఎవరికంటే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రాష్ట్ర సమాచార కమిషనర్లను తొలగించే అధికారం అయితే కలదు. లాస్ట్ క్వశ్చన్, కేంద్ర సమాచార కమిషనర్ పదవి కాలం ఎంత ఉంటుందంటే 65 ఇయర్స్ నుండి అని మనకు 65 సంవత్సరాలు ఉండాలి. అలాగే 5 సంవత్సరాలు ఏది ముందైతే దాన్ని మనము బేస్ చేసుకొని అంటే తన యొక్క పదవి కాలము. సో ఇదండి మనకు చట్టాలు హక్కులు అనే టాపిక్ నుండి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టం 2005 గురించి అయితే నేర్చుకుందాం. సో ఐ హోప్ మీకు క్లాస్ నచ్చిందని అనుకుంటున్నానండి. క్లాస్ నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. స్పీడ్గా చెప్పేసినానని మళ్ళీ అనుకోకండి, ఎందుకంటే టైం లేదు కదా అండి. ఉండే 38 or 37 డేస్ ఉంది. సో ఆ 37 డేస్లో మీరే నా వీడియోకి 20 minutes 15 minutes ఇస్తే ఎంత వేస్ట్ అవుతుంది, అంతే కదా. సో నెక్స్ట్ క్లాస్కి అయితే వెయిట్ చేద్దాం.